నమస్కారం, నా పేరు మహేశ్వరి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో వాస్తు జ్యోతిష్య పండితుడు మాదుగుల శివప్రసాద్ గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాము. గురుగారు నమస్కారం అండి. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మరో ప్రశ్న. వారాహి నవరాత్రులు పూజ చేయడానికి ఎటువంటి పూజా సామగ్రిని వాడాలంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవి నమః. వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలి ఒక దీక్షలాగా. ఈ 9 రోజుల పాటు మాకున్నటువంటి సమస్యలు పోగొట్టుకోవాలి అంటే, ఒక సొంత ఇల్లు కావాలన్నా, లేదా భూముల వలన ఏమైనా ఇబ్బందులు ఉండినా, ఎప్పటి నుంచో ఈ భూమి అమ్ముడు పోవటం లేదు అని అనుకున్నా, లేకుంటే ఎప్పటి నుంచో కొనాలి అని అనుకుని కొనలేకపోతూ ఉండినా, ఇలాంటి వాటికి అన్ని కూడా అంటే ఇవి మాత్రమే అనడానికి లేదు. వారాహి అమ్మవారి యొక్క పూజ వలన ఆరోగ్యము, ఐశ్వర్యము, అన్ని రకాల కూడా మనకు సంతోషము, మేలు జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బలం, మానసికమైనటువంటి బలం అనేటువంటిది ఏర్పడుతుంది. యోగము ఉంటుంది. ఈ పూజ చేసుకోవటం వలన అదృష్టము కలుగుతుంది, ధనము వస్తుంది, ఒక నిలకడ కలిగినటువంటి జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, అమ్మవారి పటము గాని విగ్రహము గాని వారాహి అమ్మవారిని పెట్టుకుని ఈ 9 రోజుల పాటు కూడా ఆరాధించవచ్చు. అయితే పటము గనుక పెట్టుకున్నాము అంటే అర్చన పూర్వకముగా చేయటానికి అవకాశము ఉంటుంది. నివేదన అది మామూలుగా పెట్టవచ్చును. మనకు ఏది కలిగితే అది అమ్మవారికి నివేదన పెట్టడంలో తప్పు లేదు. పళ్ళు లేదు, అన్నము చేసి మడితో చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి మడి అంటే ఏమిటి అంటే, శ్రద్ధగా పొయ్యిని అలుక్కొని శుభ్రముగా పసుపుతో కాస్త పసుపేసి పొయ్యిని శుభ్రత చేస్తే, పసుపు ఎందుకు అంటే అంతకుముందు ఏది చేసినా పవిత్రత చేసేదానికి అవకాశం. అందుకని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని ఆ గిన్నె కూడా శుభ్రంగా కడిగి దేవుడికి అమ్మవారికి నివేదన చేస్తున్నాను అనేటువంటి భక్తి భావన చేత అమ్మవారికి నివేదన చేసేటువంటి పద్ధతితో చేసుకోవాలి. పటమైతే ఆరాధన శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి గంధం పెట్టి రోజు చేయాల్సినటువంటి విధానం మొదటి రోజు చేసి రోజు అర్చనా పూర్వకముగా చేసుకోవచ్చును పటానికి. అయితే ఒకవేళ విగ్రహము ఉన్నట్టయితే అభిషేకం అనేటువంటిది ఉంటుంది. మరి అభిషేకానికి మాకు మంత్రాలు రావు కదా గురువు గారు, మేము ఎలా చేయగలము అనేటువంటి ప్రశ్న మళ్ళీ ఉత్పన్నమవుతుంది. అయితే ఇక్కడ మంత్రాలతో పని లేదు. అమ్మవారిని వారాహి దేవతాభ్యో నమః అనుకుంటూ పాలు, క్షీరము, శుద్ధోదకము నీళ్లతోనూ శుభ్రంగా చేసి, గంధము చాలా ముఖ్యమైనటువంటిది, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది గంధము. ఆ గంధము కూడా ఏమి గంధము అంటే, మనం ఈ షాపుల్లో అమ్ముతూ ఉంటారు గంధము డబ్బాలని, అవి కాదు. గంధపు రాయి, గంధపు చెక్క తీసుకొని స్నానమైన తర్వాత శుభ్రంగా అమ్మవారి కోసము అనేటువంటి భావంతో ఆ గంధము తీసి ఆ
చందనాన్ని అమ్మవారికి రాసి కుంకుమ బొట్టు పెట్టి మామూలుగా తవలపాకులు పుష్పాలు పూజ చేసి అప్పుడు అష్టోత్తరము అని ఉంటుంది అమ్మవారిది, వారాహి దేవతాష్టోత్తరము అని. ఆ అష్టోత్తరము చదువుకోవలెను. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనము పాటించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి కదా. అవి ఏమిటివి అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, దీక్షా వస్త్రాలు అని ఉంటాయి. అందరూ కొత్తవి కొనుక్కోగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళు కొంటారు. ఒక గంధము కలర్వి, గంధం అంటే ఇష్టం అన్నాం కదా అమ్మవారికి. మరి గంధము కలరు కలిగినటువంటి వస్త్రాలు ధరించడమే శ్రేష్టం. అలా గంధము కలర్తో ఉండేటువంటి వస్త్రాలు ధరించటము, రోజు ఉతికిన వస్త్రములు కట్టుకోవటం, ఇస్త్రీ చేయకూడదండి. ఉతికిన వస్త్రాలు కట్టుకొని అమ్మవారిని ఆరాధిస్తూ చెప్పులు లేకుండా తిరిగి మామూలుగా బ్రహ్మచర్యము పఠించి ఇలా ఒక పద్ధతి ప్రకారంగా రోజు తలస్నానం చేసి ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారిని ఆరాధన చేసుకునేటువంటి విధానము చాలా యోగ్యవంతమైనటువంటిది. పటముకైతే అర్చన మాత్రమే చేస్తాం. ఓ పూల మాల వేయడము పటానికి, రోజు కూడా తీసినటువంటి నిర్మాల్యాన్ని పక్కన పెట్టడము, మళ్ళీ కొత్తది వేసుకోవటము, ఇలా పటము పెట్టుకొని ఆరాధన చేయవచ్చును. లేదు మేము విగ్రహము పెట్టుకుంటాము అన్నటువంటి వాళ్ళు మాత్రము ముందు క్షీరముతో అభిషేకము, తర్వాత శుద్ధోదకము, గంధము అమ్మవారికి పెట్టడము. ఈ గంధముతో కాస్త మనం అంటే మామూలు గంధపు నీళ్లతో కూడా అభిషేకం చేసుకునేటువంటి పద్ధతి చేసుకోవచ్చును. అంటే మనం తీయాలి, గంధాన్ని కొంచెం ఎక్కువగా తీసి అమ్మవారికి పెట్టి శుభ్రంగా ఈ విధముగా పూజ చేసుకోవచ్చు. ఇక నివేదన అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, ఆ నివేదన అనేది చేస్తూ ఉన్నప్పుడు మడితో చేయడం అనేటువంటిది అవసరం. అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఆ అమ్మవారి ప్రసాదాన్ని యథావిధిగా స్వీకరించవచ్చును. ఎటువంటి శాకాహారము తప్ప ఈ 9 రోజుల పాటు మామూలుగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని శాస్త్రం. అంటే నేను శుభ్రంగా కడుపు నిండా ఎక్కడంటే అక్కడ తిని, మనం ఏది పడితే అది తిని, ఎక్కడ పడితే అక్కడ తిని, నేను అమ్మవారిని మనస్సు ముఖ్యం కదా, నేను చేస్తున్నాను కదా అంటే ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా లెక్కాచారముగా ఉంటుంది. కాబట్టి ఎక్కడంటే అక్కడ తినకుండా, ఏదంటే అది తినకుండా, ఏ సమయానికి పడితే ఆ సమయానికి తినటం అనేటువంటిది కాకుండా ఒక పద్ధతి ప్రకారముగా అల్పాహారము అంటే పాలు పళ్ళతోనూ ఉండవచ్చును. అలా పాలు పళ్ళు వాటితో ఉండలేనటువంటి వాళ్ళు చపాతీ గాని గోధుమలతో తయారైనటువంటి పదార్థాన్ని ఏవో తీసుకోవచ్చును కొద్దిగా. అలా ఈ 9 రోజుల పాటు నిష్ఠగా చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఉంటేనే దీనికి ఉపక్రమించి సరేలే అనుకుని నిష్ఠగా చేసుకుంటే మనము చేసేటువంటి దాంట్లో చిత్తశుద్ధిలో ఉంటుంది. మనం సరిగ్గా చేసుకోకపోయి అమ్మవారు మనకు ప్రసాదించలేదు, మనకు ఇవ్వలేదు, నేను ఎంత చేసినా ఎందుకో నాకు కుదరలేదు అనేటువంటి భావన చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఏటికి ఎంత పాత్ర తీసుకువెళితే అంతే నీళ్లు వస్తాయని శాస్త్రము కదా. అందుకని మనము ఎంత చేసుకుంటే ఆర్తిగా జిజ్ఞాసగా మనము తదేక దృష్టితో చిత్తశుద్ధితో మనస్పూర్వకముగా ఎప్పుడైతే అమ్మవారిని కొలుస్తూ చేస్తామో ఖచ్చితముగా అమ్మవారు మనకు మేలు చేస్తుంది అనేటువంటి భావన ఉండాలి. రోజు టెంకాయ కొట్టే వాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు రోజు టెంకాయ కొట్టి చేసుకోవచ్చు. ఒకవేళ శక్తి లేనటువంటి వాళ్ళు మొదటి రోజు టెంకాయ కొట్టి మళ్ళీ లాస్ట్ రోజు మాత్రం తప్పనిసరిగా టెంకాయ కొట్టాలి. ఇది విధానం, అమ్మవారిని ఆరాధించేటువంటి పద్ధతి అని తెలియజేస్తున్నాను. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.